ఒకసారి విజయనగరంలో చాలా రోజులు వర్షం కురుస్తూనే ఉంది. అక్కడ ప్రజలు ఎంతో చింతించారు. గురు బ్రహ్మ గురుదేవో గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. వర్షాన్ని ఆపేయడం కోసం నేను ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. కూర మొత్తం కింద పోయింది. విజయనగరంలో రాజు మాత్రమే కాదు, ఈ వర్షం ఆగిపోవాలని చాలా మంది కోరుకున్నారు. వాళ్ళల్లో ఒకడే చైనీ ప్రసాద్, విజయనగరంలోని శిల్పి. ఎందుకంటే వర్షంలో శిల్పం చెక్కడానికి రాయి ఎక్కడి నుంచి దొరుకుతుంది? అందుకే అతను ఇంట్లో ఉన్న రాయి తీసుకొని శిల్పం చెక్కడం మొదలుపెట్టాడు. అరే, ఇక్కడ పెట్టిన రాయి ఏమైపోయింది? నేను ఇక్కడే పెట్టానే. ఏమైపోయిందా రాయి? ఏమండి, కాస్త తప్పుకోండి. అవును, ఉన్నట్టుండి నీకేమైంది? రోకల బండలోని రాయి కనపడడం లేదండి. మీరేమైనా చూసారా? అది ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుసు? దీంతో కూడా శిల్పాన్ని చెక్కేశారా? ఇప్పుడు నేను పచ్చడి ఎలా రుబ్బాలి? మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రాజు ప్రార్థన గురించి చెప్పాలా, లేక చైనీ ప్రసాద్ ఎదురు చూసింది చెప్పాలా? వర్షం ఆగిపోయింది. విజయనగరంలోని ప్రశాంతమైన ఆకాశం, అక్కడున్న వర్షపు నీరు కథలు వల్లించాయి. వర్షం ఆగినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలని రాజు గుడికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతను నది ఒడ్డున ఏం చూశాడంటే, అతను ఇంతవరకు అలాంటిది ఎప్పుడూ చూడలేదు. అద్భుతం! ఈశ్వరా, మా విజయనగరం ప్రజలందరి కష్టాలు తీరిపోయాక మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరే వచ్చారా? ఎంతటి అద్భుతం! ఈ విషయం నేను ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. ఇది అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. ఒక్క రాయి కూడా నా పనికి అస్సలు ఉపయోగపడదు. ఈశ్వరా, ఇది అన్యాయం. ఈశ్వరుడు వచ్చేశాడు! ఈశ్వరుడు వచ్చేశాడు! ఇలా అడిగేనా లేదో వెంటనే కనికరించారు దేవుడా. నిజానికి ఈ బండ చాలా అందంగా ఉంది. దీని గనక చెక్కానంటే అద్భుతమైన విగ్రహం వస్తుంది. నేను వెంటనే వెళ్ళి నా ఉలిని తీసుకొచ్చేస్తాను. రాజు ఏ రాయి మీద ఈశ్వరుణ్ణి చూశాడో ఆ రాయి చైనీ ప్రసాద్కి శిల్పం చెక్కే రాయిలా కనిపించింది. కానీ ఈ విషయం మామూలు విషయం కాదు. నేను బాగా నీరసపడిపోయాను. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఓరి నాయను, ఎంత చక్కటి రాయి! మనకెందుకు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోకూడదు? నేను నిద్రపోయానేటే. ఎందుకు నిద్ర రాదు? ఎంత అద్భుతమైన చోటు, అందులో ఒక చక్కటి రాయి. ఈ రాయి నాతో పాటు ఉన్న నా మిత్రుల నీరసాన్ని కూడా బాగా పోగొడుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చెప్తాను. కాసేపు ఆగండి. ముందు నేను విగ్రహాన్ని తయారు చేస్తాను, ఆ తర్వాత పూజ చేసుకుందాం. ఇదేమీ రంగు కాదు, ఇది పసుపు. నీకసలు ఏమైంది? ఆ ఈశ్వరుడే ఇక్కడ కొలువై ఉన్నాడు. నీ కళ్ళకి కనబడ్డం లేదా? అరే అన్నయ్య, ఆయన ఎలా కొలువై ఉంటాడు? నేను విగ్రహం తయారు చేసిన తర్వాతే కదా ఆయన వస్తాడు. చూడండి అన్నయ్య,
అన్నయ్య ఇంకెక్కడైనా వెళ్ళి గొడవ పడండి. మేము ఈ చోట కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఒరే అసలు ఇప్పుడు మీ గొడవ ఏంటి? రే భాస్కర్, నేనే మన్నుని. ఇదంతా చేసింది మీరేనా? నా ఈశ్వరుడి మీదే కూర్చుంటారా మీరు? అరే ఇది విగ్రహాన్ని చెక్కే బండ, పరుపేం కాదు. నువ్వు అనవసరంగా ఇందులో తలదూర్చు. ఈ బండ ఉన్నది విగ్రహాన్ని చెక్కడానికి కాదు, తను నా ఈశ్వరుడు. ఇది నా బండ కాదు, నాది. కాదు, ఇది నా బండే. ఇది నీకు సొంతం కాదు, ఇంకో నీకు సొంతం కాదు. ఈ చోటు నాకు సొంతం. నా చేతులు. బాజన్, అవును వీళ్ళందరూ ఎవరు? కొండవాసుల్లా ఉన్నారే. మేము విద్యాధర రాజు గారి సైనికులం. అడ్డు తప్పుకోండి. దారికి అడ్డుగా ఉన్న రాయిని మేము జరిపి పెట్టాలి. నా ఈశ్వరుణ్ణి ఎలా తప్పిస్తారో నేను చూస్తాను. ఈ బండతో నేనే విగ్రహాన్ని చెక్కుతాను. ఇది మహారాజు గారికి చెప్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మేము కూడా వ్యాపారులమే. ఇదంతా ఇంకెవరి దగ్గర పెట్టుకో. వెళ్ళు, వెళ్ళి నీ విగ్రహాన్ని ఇంకెక్కడైనా చెక్కుకో. ఇది మేము విశ్రాంతి తీసుకోవాల్సిన చోటు. ఈ రాయి నాకు సొంతం, అర్థమైందా? ఏయ్ కేశవ్, నా ఈశ్వరుడి మీద బట్టలు ఉతుకుతావా? కానీ మీ ఈశ్వరుడు ఎక్కడబ్బా? ఇలా చూడు, ఇది మేమందరూ విశ్రాంతి తీసుకునే చోటు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా విశ్రాంతి తీసుకుంటారు? దీంతో విగ్రహాన్ని చెక్కుతాం. శిల విశ్రాంతి తీసుకునే చోట ఈశ్వరుడా? అరే ఇది నేను బట్టలు తిక్కునే రాయ్యా. ఏంటి? వర్షం వల్ల బురద పట్టుంటుంది. దాన్ని మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడు ఏం వాగుతున్నాడని చూసావా? ఇందులో వాడి పేరు ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. పేరా? ఏంటి చూసారా? బయలుదేరండి. అంతఃపురం బట్టల్ని నేను ఉతకాలి. ఆ చోటుకి కేశవ్ బట్టల మూటతో వచ్చి అక్కడ ఉన్న అందరి ఆశల్ని నీరుగార్చేశాడు. అవునా? సూపర్ స్టోరీ. ఆ రాయిని వాళ్ళు వేరే వేరే దృష్టితో చూశారు. చాలా సరిగ్గా చెప్పావు. చివరికి అదేమైంది? అది బట్టలకి విజయనగరంలోని సత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది. విజయనగరానికి వచ్చి వెళ్లే వ్యాపారస్తుల కోసమే దీన్ని కట్టారు. తక్కువ ఖర్చుతో బస చేయడానికి ఇంకా తినడానికి తగిన చోటుగా అది ఉండేది. అరే ఏమైంది? ఈ సత్రానికి యజమాని ఇదిగో ఈ బిమ్లేషే. నాకెందుకో బండి చక్రం ఇరుక్కున్నట్టు అనిపిస్తోంది. అరే ఆగయ్యా, నేను వస్తున్నాను. ఎప్పుడు ఎదుటివారికి సాయం చేయడానికి అతను ముందుంటాడు. ధన్యవాదములు బిమ్లేష్. సరే అన్న, మీరు వెళ్ళి తినేసి కాస్త విశ్రాంతి తీసుకోండి. నేను ఈ దారికి
ఒక దారి చేస్తాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి బిమ్లేష్కి అతని సహోదరులు సాయం చేశారు. అదరగొట్టేశారు బిమ్లేష్ అన్న. ఈ దారిని మీరు బాగు చేసి ఎంతో మంచి పని చేశారు. చూసి జాగ్రత్త, వెళ్ళేసి రండి. జనాలకి సేవలు చేస్తూ బిమ్లేష్ రోజుల్ని గడుపుతూ వచ్చాడు. ఒకరోజు ఆ బిమ్లేష్ సత్రానికి ఒకరు వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ బిమ్లేష్ అతన్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. సత్రంలో తినేసి ఇక్కడే కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా. అరెరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని నేను ఇంకెక్కడికినా వెళ్తాను. బిమ్లేష్ అది తట్టుకోలేకపోయాడు. ఎవరో యాత్రికుడు తన సత్రంలో భోంచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా ఎలా వెళ్తాడు అని. సత్రంలో చోటు లేదు, కానీ అతని ఇంట్లో చోటుంది కదా. ఇదిగో, ఇది మీకోసమే. మీ గుర్రానికి ఇది బాగా నచ్చినట్టుంది. మీరు లోపలికి రండి. ఇదిగోండి, ఈ భోజనం మీకోసమే. ఇంత రుచికరమైన ఆహారం చూసిన తర్వాత నా ఆకలి ఎక్కువైపోయింది. అతను 2 రొట్టెలు మాత్రమే అడిగాడు, కానీ అతను తినడానికి చాలా పలహారాలు దొరికాయి. ఇంకేముంది, ఆ ప్రయాణికుడు కడుపు నిండా తిన్నాడు. బాగా తిన్న తర్వాత ఆ ప్రయాణికుడు ఇంకా అతని గుర్రం బాగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నాకు విందు భోజనం పెట్టి నా ఆకలి మీరు తీర్చారు. మీకు ధన్యవాదాలు. నిజానికి మీది విశాలమైన మనస్సు. ఇప్పుడు మీకేదైనా సమస్య ఉంటే మోమాటం లేకుండా నాకు చెప్పండి. నాకేం దిగులుంది, నాకేం సమస్య ఉంది. నేను బాగానే ఉన్నాను. నాతో పాటు నా కుటుంబం ఉంది, ఇంకా సోదరులు కూడా ఉన్నారు. నా పిల్లలందరూ ఒకటిగా కలిసి ఉన్నారు. ఈ సత్రానికి వచ్చే వాళ్ళకి నేను సేవ చేసి నా జీవితాన్ని బాగానే నడుపుకుంటున్నాను. నాకు దేని గురించి ఎలాంటి బాధ లేదు. నిన్ను ఇలాంత అడిగితే నీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పవు. ఒక్క నిమిషం ఉండు. నేనే యముణ్ణి. నన్నెదిరించేవాడు ఎవడున్నాడు? ఏంటి, యమరాజు గారా? ప్రభు, మీరా? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? భయపడకు, నేను తరచూ భూవాసుల్ని చూడ్డానికి వస్తాను. ఇప్పుడు నీకు నేనెవరో తెలిసిపోయింది. చెప్పు, నీ బాధలు నాకు చెప్పు. బిమ్లేష్ అతని కుటుంబాన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నానని చెప్పాడు. ఒకవేళ అతనికేమైనా జరిగితే అతని కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అంతేకాకుండా అతని సత్రాన్ని ఇంకా పెద్దది చెయ్యాలని అతను ఆశపడ్డాడు. అప్పుడు చాలామంది ప్రయాణికులకి అది ఉపయోగపడుతుందని చెప్పాడు. తదాస్తు, నువ్వు చాలా మంచివాడివి బిమ్లేష్. నేనెవరో ఏంటో తెలియక ముందే నువ్వు నా ఆకలి తీర్చావు. విశ్రాంతి తీసుకోవడానికి చోటిచ్చావు. మరణం జననం ఖచ్చితం, అది నేననుకున్న ఆపలేను. కాకపోతే నీ సేవకి బదులుగా నేను ఒక విషయం చేయగలను. నువ్వు నీ చివరి రోజుల్లో నేను నిన్ను తీసుకువెళ్ళడానికి రాకముందు నేను ఖచ్చితంగా పిలుపులు చేస్తాను. దానికంటే ముందు నీ కుటుంబం కోసం, ప్రజలకి సేవ చేయడం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యొచ్చు. నీకు చాలా ధన్యవాదాలు ప్రభు. యముడు దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందాక బిమలేష్కి ఇప్పుడు ఎలాంటి దిగులు లేదు. అతను మనస్ఫూర్తిగా తన కుటుంబానికి ఏమేమి చెయ్యగలడో అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అన్నా, ఇప్పుడు సత్రంలో చోటు చాలా తక్కువగా ఉంది. మనం ఇంకాస్త చోటుని ఏర్పాటు చేసుకోవడమే మంచిది.
ఒకటి చెయ్యి. ఈ ఛత్రాన్ని పెద్ద చేసి దీన్ని నువ్వు చాలా బాగా చూసుకోవాలి, సరేనా? అనూజ్ నీకు సహాయంగా ఉంటాడు, సరేనా? మెల్లమెల్లగా తన ఇద్దరు సహోదరులను బిమ్లేష్ సత్రం పనులు చేయడానికి చేర్చుకున్నాడు. కాలం అలాగే గడిచింది. విమలేష్ తల వెంట్రుకలు మీసం బాగా నెరిసిపోయింది. సరే వెళ్దాం పద. ఏమైందన్నా? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. అన్నా, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మన సత్రానికి ఇంకొక వంటగది అవసరం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఆ చోటుని మన అనూజ్ చూసుకుంటాడు. విమలేష్ చాలా సంతోషించాడు. ఇప్పుడు అతని ఇద్దరు సహోదరులు తమ కాళ్ల మీద నిలబడ్డారు. కాలం అలాగే గడిచింది. ఇప్పుడు విమలేష్ సహోదరులు అతని మాటలు విని అతని సత్రాన్ని బాగా చూసుకున్నారు. దాన్నింకా పెద్దది చేశారు. కాని ఇప్పుడు విమలేష్ యమరాజు అతనికి పిలుపునివ్వాలనుకున్నాడు కదా, అందుకోసం చాలా నిదానంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. వెళ్దామా? వెళ్ళాల్సిన సమయం ఆసనమైనది. ప్రభు మీరా? ప్రభు కాదన్నా, నేనే. మన కొత్త సత్రాన్ని చూడడానికి మీరు కూడా నాతో పాటు వస్తారు కదా? అది నేను మొత్తంగా మర్చిపోయాను. రండన్నా. విమలేష్ ఆయుష్ తీరిపోయే సమయం దగ్గర పడింది. కాని బ్రతకాలనే ఆశ మనిషిని చచ్చేంతవరకు వదలదు కదా. కాబట్టి బిమ్లేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే పద బిమ్లేష్, నువ్వు భూమిలో ఉండాల్సిన సమయం అయిపోయింది. వెళ్దామా? అనూజ్ ఈసారి వచ్చింది అనూజ్ కాదు, నేనే యముణ్ణి. ప్రభు, వచ్చే ముందు మీరు పిలుపునిస్తానని అన్నారు కదా. వచ్చే ముందు నేను నీకు పిలుపునిచ్చాను కదా. నీ జుట్టు మొత్తం వెలిసిపోయింది. ఆ తర్వాత నీకొచ్చిన నడుము నొప్పి తట్టుకోలేక నీ పళ్ళు మొత్తం కింద ఊడిపడిపోయాయి. ఇవన్నీ కూడా నేను పిలుపులిచ్చిన ఆనవాలు. కానీ ఇది అందరికీ జరిగేదే కదా ప్రభు. అందుకోసమే ఋషులందరూ ఈ కాలం కోసం ఏర్పాటు చేసుంటారు. నువ్వు చేసినట్టుగానే నేను చూస్తూ ఉన్నాను కదా. నీ తోడబుట్టిన వాళ్ళందర్నీ వాళ్ళ వృత్తిలో అభివృద్ధి చెందేలా చూసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు నీ బాటలో నడిచి మిగతా వాళ్ళని చూసుకుంటారు. బిమ్లేష్కి అర్థమైంది. తెలిసో తెలియకో ఆ రోజు యముడు చెప్పింది విని తన బాధ్యతలన్నిటినీ అతను సరిగ్గా చేశాడు అని. ఒకవేళ తనకేం జరిగినా సరే తన కుటుంబాన్ని చూసుకునే విధంగా తన సహోదరులకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు అతని మనసులో ఎలాంటి భారమూ లేదు. ఇప్పుడు అతను ఎంతో సంతోషంగా యముడితో కలిసి భూలోకానికి వీడ్కోలు పలికాడు. 4 ఋతువులు ఇంకా రాత్రి పగలు కలిపి మొత్తం 6 రాత్రి పగలు వారి సమయాలను విభజన చేసుకున్నారు. కానీ 4 ఋతువులు ఒక విషయం గురించి వాదించుకున్నారు, వారిలో ఎవరు గొప్ప అని. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు, నేనే పెద్దవాడిని. నేను గనక లేకపోతే పంటలనేవి పండవు, ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతారు. ఇప్పుడు వచ్చింది చలికాలం దేవుని వంతు. లేదన్నయ్య, నా వల్ల మంచుకాలం ఎప్పుడొస్తుందో అప్పుడే పంటలు పండుతాయి. ఇంద్రదేవుడు ఇవన్నీ చూడలేకపోయాడు. అప్పుడు అతను తన శక్తిని చూపించాడు. అన్నా, నేను వర్షంగా కురవడం వల్లే పంటలు పండుతున్నాయి. అందరికంటే చిన్నవాడు వరుణదేవుడు. అతను అందరికంటే ఏమైనా తక్కువ? అన్నయ్య, నేనొచ్చినప్పుడే మేఘాలు వస్తున్నాయి, వర్షాలు కూడా వస్తున్నాయి, అలాగే పంట కూడా పండుతోంది. ఏ ఋతువు గొప్పదని ప్రజలు కంటే ఇంకెవరు చెప్పగలరు? అందువల్ల 4 దేవుళ్ళు విజయనగరానికి వచ్చారు. అన్ని కాలంలోనే ఎండాకాలమే గొప్పది. కొంచెం పొదుపు చేసి
అందరూ విన్నారా? విజయనగర వాసులు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. ఒక్కరు చెప్పడం వల్ల ఏమవుతుందన్నయ్య? మీరు సరిగానే చెప్పారు. చూసారా, ఎండాకాలంలో ఎక్కువ మామిడికాయలు వస్తున్నాయి, అందువల్ల నాకు ఎక్కువ లాభం దక్కుతున్నాయి. నిర్ణయం తెలిసింది. విజయనగర వాసులకు తోడుగా అగ్నిదేవుణ్ణి విడిచి మిగతా సహోదరులు బయలుదేరారు. అయ్య బాబోయ్, ఎండ దంచేస్తోంది. కొంచెం పొదుపు చేసి. ఏంటిది? నిప్పుల వర్షం కురుస్తున్నట్టుంది. అర్రే, నా మామిడి పళ్ళు మొత్తం నాశనం అయ్యేలా కింద పడిపోతుంది. ఈసారికి ఎండ వల్ల నాకు పెద్ద నష్టం జరిగింది. అమ్మో, ఈ ఎండ ఎవరైనా తాగడానికి మంచినీళ్ళుంటే ఇవ్వండి. ఎంత దారుణమైన ఎండ! ఈ ఎండ ఎప్పుడు తగ్గుతుందబ్బా? అయ్యో, ఈ ఎండ వల్ల నా దూది కాలిపోయిందే. భగవంతుడా, మమ్మల్ని ఈ ఎండ నుంచి కాపాడు, వర్షాన్ని కురిపించు. ప్రజలు మిమ్మల్ని కాదన్నయ్య, నన్నే ఇష్టపడుతున్నారు. అందువల్ల వీళ్ళు అడిగింది నేను చేసే కదా తీరాలి. అప్పుడు ఇంద్రదేవుడు తన కరుణని కురిపించాడు. వర్షం వచ్చేసింది. ఇంకా నయం, ఎండ నుంచి మనం తప్పించుకున్నాం. కొంచెం పొదుపు చేసి. అరరే, వర్షం కురుస్తోందేంటి? నేను శిల్పాన్ని ఎలా తయారు చేయగలను? అవసరానికి మించిన ఏ విషయమైనా అది మంచిది కాదు. అది ఇలాంటి వర్షమైనా సరే. వామ్మా, దేవుడా, ఎందుకిలా ఏడిపిస్తున్నావు? కొంచెం పొదుపు చేసి. అయ్యో, దీనికంటే శీతాకాలమే మంచిది. నా పత్తి బాగా అమ్ముడవుతుంది. సరిగా చెప్పారు. నా దగ్గర కూడా చాలా బట్టలు శుభ్రంగా ఉతికించుకోవడానికి వస్తాయి. శుభ్రంగా ఉతుకుతాను. ఈ చలికాలం ఎప్పుడు వస్తుందో? అన్నయ్య, విజయనగరం ప్రజలు మిమ్మల్ని కాదు, నన్నే కోరుకుంటున్నారు. అంతే. ఆ తర్వాత ఏముంది? శీతాకాలపు దేవుడు మొత్తం విజయనగరాన్ని తన చల్లదనంతో నింపేశాడు. ఆహా, అద్భుతమైన చలికాలం. కొంచెం పొదుపు చేసి. దీనికోసమే కదా నేను ఎదురు చూశాను. చలికాలం వస్తే ఆకలేస్తుంది. ఆ తర్వాత జనాలు నా బియ్యాన్ని కొనుక్కెళ్తారు. చిరోజీ అన్నయ్య, ఈ దుప్పటిని నా కోసం త్వరగా కుట్టిస్తారా? కొంచెం ఆలస్యం అవుతుంది. ఈసారి శీతాకాలంలో మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది. ఎండాకాలం ఇంకా వర్షాకాలం కన్నా ఇది చాలా బాగానే కదా ఉంది. అందరూ బాగా విన్నారా? ఇది నీ రాలేదంటే మంచు గడ్డ, నేను ఉతకలేను. అసలు మీరు ఏం దుప్పటి చేసి ఇచ్చారన్నయ్య? ఇందులో చలి అస్సలు తట్టుకోలేకపోతున్నా. నిప్పు వల్ల పోని చలి రగ్గు వల్ల పోతుందని అనుకుంటున్నారా ఏంటి? రోజు ఇలా కొట్టు తెరిచిపెట్టుకుని ఎవరి కోసం చూస్తున్నారు? ఈ మంచు వల్లే అందరికీ ఆరోగ్యం పాడైపోతోంది. అందరూ వైద్యులిచ్చే మందులు మింగుతారా లేదా మీ బియ్యం తింటారా? అరే, కొంచెం పొదుపు చేసి. ఇలా అన్ని కాలాలు కలిసి నన్ను మోసం చేసేసాయి. ఈ చలి వల్ల నా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎంతమందికి ఔషధాన్ని ఎలా ఇస్తానో రేపు రండి. ఇంత మంచు కురుస్తోంది, మందు మాత్రం దొరకడం లేదు. భగవంతుడా, నన్ను కాపాడు. శీతాకాలం దేవుడికి అర్థమైంది. అదేమిటంటే ఆయనకి అక్కడ సరైన మర్యాద లేదని. ఇప్పుడు ఉన్నది అందరికంటే చిన్నవాడు వాయుదేవుడు. ఇదిగో, మీరందరూ బాగా చూసుకున్నారా? మీ ముగ్గురు అక్కర్లేదు. విజయనగర వాసులారా, ఇప్పుడు నా వంతు. ఆహా, ఎంత చక్కటి గాలో! వాతావరణం చాలా బాగుంది. ఉతికి ఆరేస్తాను. ఈ రోజు బట్టలు ఉతకడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓరే నాయనో, నా బట్టలు ఎగిరిపోతున్నాయి. అరే, నా బట్టలు!
అర్రరే ఇదిగేట్రా పోయే కాలం. అమ్మో నా చెట్టు, నన్ను ఎవరైనా కాపాడండి. అరే కొంచెం కొంచెం పొదుపు చేసి నా బియ్యపు పోస్తా. నా కొట్టు. అరే నువ్వు మాత్రం ఏంటయ్యా ఎక్కడికో వెళుతున్నా? నేను కూడా నీతో వస్తాను. వాయుదేవుడు వచ్చిన తర్వాత కూడా విజయనగర ప్రజలు సంతోషించలేదు. జనం ఆ కొత్త విపత్తు వల్ల అందరూ త్వరగా చేతులు కలిపారు. దొరగారు మీరే ఏదైనా ఉపాయం చెప్పాలి. ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు, కానీ కొద్ది రోజులుగానే ఇలా కాలాలు మారడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఈ వాతావరణం మారడం వల్ల నాకు కూడా పెద్దగా ఇబ్బంది వచ్చింది గురుగారు. ఇది మనకి ఏం చెప్తోందంటే కాలదేవులు ఒకరితో ఒకరు ఇప్పుడు గొడవ పడుతున్నారు. దేవుళ్ళైనటువంటి వాళ్ళే కదా ఆలోచించాలి. వాళ్ళు కొట్టుకోవడం వల్ల మాకే కదా ఇబ్బంది. గొడవ ఎప్పుడు ఒకరితో ఒకరు నేనే గొప్పవాడా అని చెప్పడం వల్లే జరుగుతోంది. అది వాళ్ళు అర్థం చేసుకున్నారంటే అదేంటంటే వాళ్ళల్లో ఒకరి మాత్రమే గొప్పగా తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకటిగా ఉండాలని ప్రజలు ఇష్టపడుతున్నారని వాళ్ళు తెలుసుకుంటే ఆ తర్వాత ఈ గొడవలే ఉండదు. గురువుగారు చెప్పింది విని నలుగురు దేవతలు వాళ్ళు తమ తప్పుని తెలుసుకున్నారు. అది నిజమే. వర్షంలోని మజా ఎండ తర్వాతే కదా తెలుస్తుంది. వర్షంతో కలిసిందే మంచు. ఎండలో గాలి వీస్తే ప్రశాంతంగా ఉంటుంది. వర్షంలో మబ్బులు వ్యాపిస్తాయి, అంటే ప్రతి చోట వర్షం కురవాలని. ఆ తర్వాత కాలాల నిర్మాణం మారనే లేదు. If you like this video, subscribe to our channel Murthy Media.